వెల్కమ్ టు బి5 న్యూస్. ఈ రోజు అయితే ఏదైతే హరీష్ రావు తన రాజీనామా సవాల్తోటి అమరవీర స్తూపం దగ్గర వచ్చి అయితే సవాలు అయితే ఇస్తడం అయితే జరిగింది. దీనిపై స్పందించడానికి మనతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మాజీ ముఖ్యమంత్రి ఏదైతే అన్నారో అసలు తెలంగాణలో ఉన్న వనరులు ఎక్కడా లేవు, ఈ వనరులు వాడుకోలేని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు అని చెప్పేసి అంటారు. దీని మీద మీరేమంటారు? దద్దమ్మలు అంటే మన ఏమైనా అర్పకులు అని చెప్పి టీవీ9 మాట్లాడిన ఒక ఇంటర్వ్యూలో. టీవీ9 మీకు సంబంధం లేదు మనకేం, కానీ టీవీ9 అంటే వాళ్ళ చుట్టాలది కాబట్టి 4 గంటలు కూర్చున్న ఇంటర్వ్యూ ఇచ్చిందంటేనే అది క్లోజ్ అయ్యే దుకాణం అన్నట్టే కదా. ఎలక్షన్ సీజన్లో ఒక పార్టీ అధ్యక్షుడు 4 గంటలు ఇంటర్వ్యూ ఇస్తారండి. అందులో 100 సార్లు అర్బకులు కాంగ్రెస్ ముఖ్యమంత్రి మంత్రులు అని. అర్బకులం కాదురా నాయన, మేము అర్జునులం, నిన్ను బొందబెట్టిన అర్జునులం మేము. ఇవాళ నిన్ను 100 అడుగుల గోతిన నీ పార్టీని పాతిపెట్టి ఎట్లా అధికారంలో వస్తాం విర్రవీగుతుంటే 60-70 వేలతో ఒక్కొక్క మెజార్టీతో గెలిచొచ్చిన ఎమ్మెల్యేగా 3 జిల్లాల్లో కొన్ని ఏరియాలలో పోయినా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నీకు ఒక్క సీటు రాదు. 12-13 సీట్లు మేము గెలవబోతున్నాం. నీకు ఒక సీటు మెదక్ సీటు కష్టపడి గెలిపించుకో నువ్వు దమ్ముంటే, అంతే తప్ప మా కాంగ్రెస్ పార్టీ అనేది లేదు. 6 గ్యారంటీలలో 40 కోట్ల మంది మహిళలు 2వ రోజుకెళ్ళే 48 గంటలు ఇంప్లిమెంట్ చేసాం. ఇవాళ 0 బిల్లు మీద నెలకు 1000 రూపాయలు కుటుంబానికి మిగులుతున్నది. ఇవన్నీ చేద్దామంటే 26,000 కోట్లను బ్యాంకులకు అప్పు ఉండే, ఇన్స్టాల్మెంట్ డ్యూస్ అది కట్టేసినాం. అందుకని ఆగస్టు వరకు టైం తీసుకున్నాం. నువ్వు డ్రామాలు ఆడినా ఆడకపోయినా అది చేస్తున్నాం. 60,000 కోట్లు మూసీలు కూడా క్లీనింగ్ చేస్తున్నాం. బ్యాంక్స్ తీసుకొచ్చి 7 లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్ల కోసం చేసిన నీ పార్టీలాగా మా పార్టీ కాదు. మా పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీగా మేము తెలంగాణ ఇస్తా అని చెప్పింది సోనియా గాంధీ ఇచ్చింది. ఉపాధి హామీ లాంటి పేదల కోసం ఇవాళ పనికొచ్చే స్కీమ్ పెట్టినాం. ఈరోజు మళ్ళీ చెప్తున్నా, ఒక సీనియర్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు చెప్పిన ప్రకారం ఆగస్టు 15 కూడా అవుతుంది. హరీష్ రావు చెప్తున్నాం, డ్రామాలు ఆడిపెట్టి మీ మామతోని ఈ యజమాని, ఆయన పార్టీ అధ్యక్షుడు కాదు, ఆయన అదొక డిక్టేటర్షిప్ పార్టీ, ఆయనతో చెప్పి ఒకరోజు 15th అయితే మా ఎమ్మెల్యేతో రాజీనామా చెప్పి నీ లెటర్ చూస్తే అయిపోయింది. ఒక జోకర్ అయిపోయింది తెలంగాణ ప్రజల ముందు. ఇంకా డ్రామాలు ఆపేసి ఆ రోజు కిరోసిన్ పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టి దొరకలేదని ఎట్లయితే జోకర్ అయినావో ఇప్పుడు జోకర్ అయినావు. మీ మామ దొంగ దీక్ష చేసినావు. మాలాంటి వాళ్ళు కొట్లాడి నిజంగా రోడ్ల మీద పోసి మంత్రి పదవి త్యాగం చేసి నీలాగా మళ్ళీ పోటీ చేయలే. తెలంగాణ అన్నం చేసినా నాకు మంత్రి పదవి మళ్ళీ ఇస్తుంటే వద్దని చెప్పిన, తెలంగాణ రాష్ట్రంలో తీసుకుంటానని చెప్పిన. మా చిత్తశుద్ధి వేరు, మా పార్టీ వేరు, మా జాతీయ పార్టీ కుటుంబ పాలని. మీ బిడ్డ కొడుకు అల్లుడు మేనల్లుడుకు రాజ్యసభ మిమ్మల్ని ఏంటది? అందుకనే మా గురించి ఎంత తక్కువ పడితే మాట్లాడు, ఒక్కొక్క స్థానంలో డిబేట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. దాన్ని శుద్ధీకరణ చేస్తున్నాం. అమరవీరుల గురించి మాట్లాడే అర్హత వీళ్ళకి లేదు. అగ్గిపెట్టే గ్యాస్ నూనె పేరు మీద ఈ డ్రామాలు ఆడే 11 మంది చంపిండు. అమరవీరుల స్తూపం దగ్గర పోయి హక్కు లేదు. ఎవడో వాళ్ళ ఇంట్లో ఒక పోలీస్ దెబ్బ తినలే. నా ఈపులో చూడండి 3 రబ్బర్ బుల్లెట్లు ఉంటాయి. అప్పుడు తాకిన దెబ్బలు. శ్రీకాంతాచారి నడువు వెంకరమ్మని ఎడబెట్టినావు. సూపర్ ఇనాగరేషన్ రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు గన్మెన్ పంపించి ఇనాగరేషన్ అయిపోయిన గంటకు మళ్ళీ వాపసు గుంజుకున్నావు. ఎన్ని మోసాలు చేస్తారు? కాళేశ్వరం గట్టి 1,00,000 కోట్లతోని 10,000 ఎకరాల కొత్త ఆయకట్టు లేదు, 3 ఏళ్ళకే కూలిపోయింది ఇలా కమిషన్ల కోసం. అందుకని మీ డ్రామాలను నమ్మరు. 15th కూడా చేస్తాము. మాకు రైతులని ఒకసారి రుణవిముక్తి చేయాలని మా కోరిక. గతంలో మన్మోహన్ సింగ్ గారు 70,000 కోట్లు కంట్రీలో చేసినాం 20 years బ్యాక్. అంటే ఇవాళ 70 lakhs కోట్లు వస్తున్నట్టు. మోడీ గారు చెప్పినాడు 72 లక్షల కోట్లు బ్లాక్ మనీ బయట కంట్రీస్ ఉంది. ఈయన ప్రైమ్ మినిస్టర్ తీసుకొచ్చి ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తున్నాడు. 72 లక్షలు అక్కడనే ఉన్నాయి. 15 లక్షలు కాదు కదా, 15 రూపాయలు కూడా అకౌంట్ వేయలేదు. మేము అట్లా చేయం. ఉపాధి హామీ స్కీమ్ పెట్టి చట్టబద్ధత తీసుకొచ్చి 100 రోజులు పని కల్పించి పేదవానికి ఇలా 150 రూపాయలు 180 రూపాయలు 4 గంటలు పనిచేసినా వస్తుందంటే అది కాంగ్రెస్ పేదోళ్ళ పార్టీ, ఇందిరమ్మ పార్టీ. ఇలా ఇందిరమ్మ ఇల్లు కట్టబోతున్నాం 5,10,000 5 లక్షలు ఇచ్చి భద్రాచలంలో స్టార్ట్ చేసినాం. 60,000 కోట్లు మూసిని ఇలా క్లీనింగ్ చేస్తున్నాం. ఆయన నమామి గంగా అని పేరు మీద గంగాని క్లీన్ చేసుకున్నాం. సబర్మతి మూసిని చేయలేదు. ఆ 2 పార్టీల కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీ, తెలంగాణ నా మంత్రులుగా ముఖ్యమంత్రిగా మేమందరం టీం వర్క్ చేస్తాం. డెఫినెట్గా అన్నీ చేస్తాం. రామారావు మరొకసారి జోకర్గా తెలంగాణ ప్రజల ముందు 2 పేజీల లేఖ రాసి 1.5 సెంటెన్స్ మాత్రమే ఉండాలి.
ఒక సెంటెన్స్ నీకు అటు ఇటు అయినా కానీ దీంట్లో ఏమాత్రం ఒక్క ఫుల్ స్టాప్ కామా తక్కువ ఉన్నా అది రిజెక్ట్ యాక్సెప్ట్ కాదు. ఇది రాసిన 2 పేజీల లేఖ అంటేనే మరొకసారి అగ్గిపెట్టే డ్రామా అని తెలిసిపోయింది.